టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కుర్రాడు హీరోగా పరిచయమై చాలా కాలమే అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ఆ మధ్య మత్తు వదలరా మూవీలో హీరోగా చేసి మెప్పించాడు. ఆ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, బాగ్ సాలే, ఉస్తాద్ వంటి సినిమాల్లోనూ నటించి హీరోగా తన ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుర్ర హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన మాగంటి మురళీమోహన్ మనవరాలితో కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని మురళీమోహన్ ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్ చేశాడు. తన పెద్ద కుమారుడు అయిన రామ్మోహన్, రూపల కుమార్తె రాఘను శ్రీసింహకు ఇచ్చి వివాహం జరిపించనున్నారు. రాగా ఐఎస్పీలో మాస్టర్స్ పూర్తి చేసి మాగంటి కుటుంబానికి ఉన్న పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో కొంతకాలంగా సాగుతున్న తర్జన భర్జనలకు ఈ ప్రకటనతో ఎండ్ కార్డ్ పడింది.